న్యూస్ నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ చెరువులను నీటిపారుదల శాఖ అధికారులు ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. యునైటెడ్ పూల్ అండ్ ఫ్రెండ్స్ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం. చేనేత వస్త్ర నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలన్న తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్. తాను పార్టీ మారుతున్నట్లు నాపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని ఖండిస్తానన్న పటేల్ రమేష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా స్వామివారి సేవలు అనంత పద్మనాభ స్వామి ఆలయ చైర్మన్. అన్ని కులాల మతాల పండుగల పర్వదినాలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించిన అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్. రుచులను ఆస్వాదించుటకై హలీం దర్బార్ను ప్రారంభించిన ముస్లిం మత గురువు యాసర్ మౌలానా. ప్రశాంతంగా ముగిసిన నల్గొండ క్లబ్ పాలక మండలి ఎన్నికలు. పాఠశాలకు గ్లోబ్ను బహుకరించిన విద్యార్థి చరణ్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో ఎస్బీఐ విఫలం చెందిందన్న సిపిఎం నాయకులు ఎండి అబ్బాస్, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సూర్యాపేట డిపో సెక్రటరీ డిఆర్ కుమార్. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యారంగ సమస్యను పరిష్కరించాలన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ. ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల సన్మానం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ కళాకారుల కొందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. నేడు మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనం పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. అర్చకులు ప్రధాన ఆలయ పునర్నిర్మాణం తర్వాత రెండవసారి జరిగే బ్రహ్మోత్సవాలు కావున భారీగా ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు భక్తులచే జరపబడే శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. ఈ పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఈవో రామకృష్ణారావు పాల్గొన్నారు. सुजनत्वं सुजनत्वमिति सुजनात्वम् अन्नाय
महते सौभागाय सौभागाय सत्यं सत्यं तेषाभ्यां तेषाभ्यां వేదమే అర్చకులది వేరే మాది వేద పండితులది వేరు అంటే ఒక్కొక్కరు साधकस्थान दर्भान् गृहीत्वा अर्घोपिण्डस्य साक्षितमर्घ्यपात्रम् अदा कर्गजलम् अर्घजले सञ्चरन् कुम्भमुत्थाय ప్రణవేన కుంభముత్తాయ पुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु वेद समृद्धिरस्तु आग्नेयामित्वापं तत्प्रतिहतमस्तु सर्वसम्पदमस्तु सर्वशोभनमस्तु यादाद्रिक्षेत्राभिवृद्धिरस्तु भक्ताभीष्टफलसिद्धिरस्तु ओम शतभारगो सहस्रधारम् अपरमितिभारमच्छिद्रमान्तरक्षय्यं परमं पवित्रं भगवान् वासुदेव पुनातु स्थानानि देशानि सहस्रबाहुर्यनाभिमानं परिरक्षयन्तौ ओम प्राच्यां श्रीवासुदेवो मार्चयतात् ओम दक्षिणायां संकर्षणामार्चयतात् ओम प्रतीक्षां प्रत्युम्नामार्चयतात् ओम दीक्षां जगद्धामार्चयतात् ओम मूर्धायां सिकटाधर महापुरुष मार्चयतात् श्रीवैष्णवेभ्यः नानागोत्रेभ्यः नानानामेभ्यः वासुदेवः मन्त्रजपदक्षिणयजमानस्य मनसोत्साह अपरिमितहिरण्यं तुभ्यमहं सम्प्रददे पुण्याः वासनजलेन చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం చౌటుపల్ చెరువులను నీటిపారుదల శాఖ అధికారులు బెంగళూరు ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో వేసవి నీటి సమస్య తలెత్తకుండా పరిష్కారం కోసం అధికారులతో ప్రైవేట్ ఏజెన్సీలతో కలిసి ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. లక్కారం చెరువు వరద ముప్పు నుండి చౌటుపల్ మున్సిపాలిటీని రక్షించడానికి శాశ్వత ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. మంచినీటి సమస్య కోసం నియోజకవర్గంలోని అన్ని ట్యాంకులను పునరుద్ధరించి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణలో పేరొందిన బెంగళూరు ఏజెన్సీతో చెరువుల పునరుద్ధరణ ప్రారంభించామని, ప్రభుత్వ తోడ్పాటుతో వర్షాకాలంలోపు వీలైనంత చెరువులను పునరుద్ధరిస్తామని అన్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్లోని వారి నివాసంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థుల విషయమై నల్గొండ, భువనగిరి బీఆర్ఎస్ నేతలతో సమావేశమై చర్చలు సాగించారు. అనంతరం వారు మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్లోని వారి నివాసంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో అభ్యర్థుల విషయమై నల్గొండ భువనగిరి బీఆర్ఎస్ నేతలతో సమావేశమై చర్చలు సాగించారు. మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ కోటి ఎక్స్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు రమావత్ రవీందర్ కుమార్, గాదరి కిషోర్ కుమార్, గొంగిడి సునీత, నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల కృష్ణారెడ్డి తదితర ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నల్గొండ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో యునైటెడ్ పూలే ఫ్రంట్ జాగృతి సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకి క్లాక్ టవర్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మాట్లాడారు. నల్గొండ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో యునైటెడ్ పూలే ఫ్రంట్ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకి క్లాక్ టవర్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీసీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎం రేవంత్ ఇవాళ యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం బట్టిని, మంత్రి కొండా సురేఖను అవమానించారు. వాళ్లను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి అవమానించారు. ఇది చాలా దౌర్భాగ్యం. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్కు వినతి పత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడికి వినతి పత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారు. అప్పుడు ఓపిక పట్టినం. ఇవాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా దళితుడికి అయిన బట్టి రేవంత్ అవమానించారని, సీఎం బట్టికి, కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని, ఇవాళ మహిళకు 47% రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్రా సుధాకర్, గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జిల్లా జాగృతి అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నాయకులు ఫరీదోద్దీన్, సింగం రామ్మోహన్, బక్కా పిచ్చయ్య, తండు సైదులు, నారబోయిన భిక్షం, లొడంగి గోవర్ధన్, ఐతగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కొండూరి సత్యనారాయణ, మిర్యాల యాదగిరి, సందినేని జనార్దన్ రావు, కడారి కృష్ణయ్య, సుంగిరెడ్డి వెంకటరెడ్డి, కందుల లక్ష్మయ్య, తలారి యాదగిరి, గంజి రాజేందర్, వీరమల్ల భాస్కర్, మహిళా నాయకులు సింగం లక్ష్మి, మామిడి పద్మ, యాట జయప్రద, కొండ్ర స్వరూప తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మాకు అవకాశం ఇస్తే దేశవ్యాప్తంగా కులగణన జరుపుతామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. మంచిదే, కానీ ఎప్పుడో 1931లో చేసినటువంటి కులగణన ఆధారంగానే మండల కమిషన్ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అంబేద్కర్ బాధపడుతూ మహిళల హక్కుల కోసం, బీసీల హక్కుల కోసం, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కావాలని కన్నీటి పర్యంత రాజీనామా చేస్తూ బయటకు వచ్చి చేయమంటే అప్పుడు నెహ్రూ ప్రభుత్వం కాకా కలేకర్ కమిషన్ వేసింది. కాకా కలేకర్ కమిషన్ ఇట్లా డస్ట్బిన్ లో పక్కన పడేశారు. రాహుల్ గాంధీ గారి రోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆవిర్భవించడం, యునైటెడ్ పూలే ఫ్రంట్తో ఒక నూతనమైనటువంటి ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తూ బహుజనులంతా ఏకమవుతూ బహుజనుల హక్కుల సాధన కోసం ముందుకు సాగడం మనందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ ఆ ఉద్యమంలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు
భూమి భుక్తి విముక్తి కోసం పోరాటాలు చేసినటువంటి ఈ నేల మీద, బహుజనుల హక్కుల కోసం నెత్తురు దారవోసిన ఈ నేల మీద స్వాతంత్రం వచ్చి 75 బహుజనుల హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉండడం నిజంగా సిగ్గుచేటైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఈ దేశంలో బహుజనుల యొక్క దుస్థితికి నిలువుటద్దంగా నిలుస్తున్నటువంటి సందర్భం. ఈరోజు వాళ్ళని గట్టెక్కించినారు. వాళ్ళని గట్టెక్కించిన తర్వాత ఈరోజు అందరూ ఏ విధంగా గతంలో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎప్పటి నుంచైనా కానీ మన బీసీలని నమ్మించి మోసం చేస్తున్నారు తప్ప దీన్ని అమలు చేయనీయట్లేదు. దీన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా మనం ఈరోజు కంకణం కట్టుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ మొట్టమొదటి బాధ్యతగా ఈరోజు పూలే విగ్రహాన్ని మన సెక్రటేరియట్లో పెట్టాలని, అసెంబ్లీలో పెట్టాలని, తద్వారా ఈరోజు పార్లమెంట్లో ఏదైతే పెట్టినారో మన అసెంబ్లీలో కూడా పెట్టడం వల్ల దానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. పెట్టడం వల్ల మన బీసీల ఐక్యత కోసం మనందరం కూడా ఎంతో మంచిగా కోల్చుకునే మన పూలే విగ్రహాన్ని మనం అడుగుతున్నాం. కాబట్టి అన్ని విధాలుగా మనం ఒక అడుగు ముందేసిన వాళ్ళైతాం. తద్వారా మిగతా హక్కులన్నిటి కోసం పోరాటంలో ఇంకా ముందు అడిగేయడానికి ఇంకా అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం ఏదైతే పెట్టిరో మనందరం కూడా సమర్థిస్తాం. అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి, తీర్మానం అంటే ఏముంటుంది? తీర్మానానికి చట్టబద్ధత ఉండదు, తీర్మానానికి బడ్జెట్ ఉండదు, తీర్మానానికి ఎట్లా చేయాలి ఈ ప్రొసీజర్ అనేటువంటిది ఉండదు. ఇదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చట్టం చేసి ఆ కులగణన చేసే కమిటీలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉండాలి, ఎన్ని రోజులలో కులగణన ఫినిష్ చేయాలి, ఎంత బడ్జెట్ పెడుతున్నారు అని ఒక చక్కని ప్రాతిపదికతో వాళ్ళు చట్టం తీసుకొని చేసింది. అదే బీహార్లో చేసిండ్రు, చట్టం చేసి 120 కోట్లు బడ్జెట్ పెట్టి వాళ్ళు మొత్తం కులగణన చేసిండ్రు, రిజల్ట్స్ కూడా ఇచ్చింది. కర్ణాటకలో కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 160 కోట్లు పెట్టి అసెంబ్లీలో చట్టం పెట్టి కులగణన ప్రయత్నం వాళ్ళు చేసింది. కానీ మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తూతూ మంత్రంగా రెజల్యూషన్ చేసిండ్రు, తీర్మానం చేసిండ్రు. అది ఎందుకు కూడా పనికిరాదు తీర్మానం. దయచేసి మా సోదరులందరూ కూడా ఆలోచించాలి. చేసినటువంటి తీర్మానం కంటి తుడుపుకు తప్పితే మనకు పనికొచ్చేది కాదు, కులగణనకు పనికొచ్చేది కాదు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ నుంచి రెండవ డిమాండ్ మేము ప్రభుత్వానికి చేసేది, తక్షణమే చట్టం చేయండి, కులగణన మొదలు పెట్టండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయో ఆ లోకల్ బాడీ ఎన్నికలలో 42% మరి లెక్క తేలినాక ఎంత శాతం ఇస్తారో బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పించినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలనేటటువంటిది రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం, బీసీలకు మంచిగా పుష్కలంగా 20,000 కోట్ల రూపాయలు పెట్టి సబ్ ప్లాన్ పెడతామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి మేము అదే అడిగినాం, సబ్ ప్లాన్ చేయండి, 20,000 కోట్లు పెట్టండి అని డిమాండ్ చేసింది ఏంటి? మొన్న పెట్టిన బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు పెట్టింది. కానీ ఆ 8,000 కోట్లు కూడా మళ్ళీ వివిధ పథకాల కింద చిన్న చితక అయిపోయినాయి. సోమవారం గ్రీవెన్సీలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ నల్గొండ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడారు. సోమవారం గ్రీవెన్స్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ నల్గొండ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ తర్వాత ప్రధాన వృత్తి చేనేత తీవ్ర సంక్షోభంలో అవస్థలు పడుతుందని అన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర నగదును పెంచి అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థ బలహీనంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని కోరారు. చేనేత బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల నగదు, రాష్ట్రంలోని అన్ని మగ్గాలకు అనుబంధ వృత్తులకు జియో ట్యాగ్ వేసి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. చేనేత ముడి సరుకులు, రంగులు, రసాయనాలు, నూలు ధరలకై కేంద్రం వేసిన జీఎస్టీని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నేతన్న బీమాపై వయోపరిమితిని సడలించి అందరికీ వర్తింపచేయాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఈఎస్ఐ హెల్త్ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల కార్మికుల రుణాలు మాఫీ చేసి 80% రాయితీతో రుణాలు ఇవ్వాలని, ప్రతి చేనేత కార్మికుడికి ఇంటి స్థలం ఇచ్చి వర్క్ షెడ్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని, ప్రభుత్వం సిబ్బంది యూనిఫారాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,
పథకాలతో చేనేత వస్త్రాలను పంపిణీ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం శివయ్య, ఉపాధ్యక్షులు చెరుకు సైదులు, మిర్యాల అశోక్, పవర్లూమ్ వర్కింగ్ యూనియన్ జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్నాటి శ్రీరంగం, గడ్డం దశరథ, ఏల శ్రీనివాస్, వృత్తి సంఘాల నాయకులు కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు, నాపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని, నా రాజకీయ ప్రత్యర్థులు నా ఎదుగుదలను ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నట్లు, నాపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని, నా రాజకీయ ప్రత్యర్థులు నా ఎదుగుదలను ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను బదనాం చేసే చర్యలు మానుకోవాలని, పార్టీ మార్పు ప్రచారం ప్రత్యర్థుల కుట్ర మాత్రమే అన్నారు. కొన్ని మీడియాల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. ఎలాంటి కారణాలు చూపకుండా వార్తలు రాస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. నా రాజకీయ ప్రయాణం తెరిచిన పుస్తకమని, ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పుడు పార్లమెంట్ టికెట్పై హామీ ఇచ్చారని, పార్టీ నిర్ణయం బాధగా ఉన్నా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. రేవంత్ నా చిన్ననాటి మిత్రుడు, ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుందని, చివరి శ్వాస వరకు కాంగ్రెస్ రేవంత్తోనే ఉంటానని, ఏ పార్టీలు నన్ను సంప్రదించలేదని, ఆ ధైర్యం ఎవరికీ లేదని, నా జీవితం కాంగ్రెస్ సూర్యాపేట ప్రజలకు అంకితమన్నారు. నల్గొండ పార్లమెంట్ టికెట్పై నాతో అధిష్టానం సంప్రదింపులు జరపాలని, నాకు సముచిత స్థానం కల్పిస్తామని ఏఐసిసి, పిసిసి నుండి స్పష్టమైన హామీ ఉందన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యే టికెట్ విషయంలో అప్పుడు కూడా నన్ను సంప్రదించడం జరిగింది. పార్లమెంటు విషయంలో కూడా నన్ను సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా ఒక సముచితమైన, నా గౌరవానికి తగ్గట్టు ఒక సముచితమైన స్థానం ఇస్తామని చెప్పి కూడా మా నాయకులు, ఏఐసిసి నాయకులు, పిసిసి నాయకులు కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. గత 3-4 రోజులుగా నాపై ఏదైతే రాజకీయంగా దుష్ప్రచారం జరుగుతుందో దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొన్న నల్గొండకు సంబంధించిన పార్లమెంటు టికెట్టు అనౌన్స్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే మరి పటేల్ రమేష్ రెడ్డి పార్టీ మారుతున్నారు, బీజేపీలకు పోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పి నా రాజకీయ ప్రత్యర్థులు, నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాళ్ళు, నన్ను రాజకీయంగా పతనం చేయాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఒక పత్రిక తన హెడ్లైన్స్లో నేను పార్టీ మారుతున్నట్టు కూడా ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, దానికి సంబంధించి కూడా ఎలాంటి కారణాలు లేకుండా ఏది పడితే అది ప్రచారం చేసే ఈ పత్రికల మీద కూడా పరువు నష్టం దావా వేస్తాను కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నేను నా రాజకీయ జీవితం 30 సంవత్సరాలలో ఒక క్లీన్ ఇమేజ్ తోటి, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా నేను పనిచేస్తున్న విధానం కూడా ఈరోజు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా మేము ఈరోజు పనిచేస్తున్నాం. మరి ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నికలు జరిగే విషయంలో, టికెట్ విషయం నేను ఆశించినప్పుడు మరి అధిష్టానం కూడా ఒక స్పష్టమైన పార్లమెంట్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది.
మరి నేను అధిష్టానం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీడియాలో కానీ పత్రికలలో కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జీవితకాలం కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గ ప్రజలకు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకు సేవ చేస్తా, పార్టీకి సేవ చేస్తా, చివరి వరకు కూడా పార్టీలో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకునిగా ఈ ప్రజలు ఇక్కడ ప్రజలకు సూర్యాపేట ప్రజలకు ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా మేము ఆ నిర్ణయం ఆ సహాయం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏదైతే 6 గ్యారంటీలు కానివ్వండి, అమరవీరులు తెలంగాణ ఉద్యమకారులు ఏ తెలంగాణ కావాలని కోరుకున్నారో ఆ తెలంగాణ నిర్మాణంలో మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు ఎమ్మటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మటి ఉంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో వాటిని మరి ఖచ్చితంగా మరి ఆపాలని కూడా హెచ్చరిస్తున్నాం. మా భవిష్యత్తు కానీ మా రాజకీయంగా ఏం చేయాలనేది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏది ఆదేశిస్తే కూడా ఆ ప్రకారం ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నాను. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని అనంత పద్మనాభ దేవాలయం అనువంశిక చైర్మన్ భారతీయ రచయిత్ర ట్రావెల్ కోడ్ రాజు కుటుంబంతో సందర్శించారు. ప్రత్యేక ఏర్పాట్ల నడుమ ఆయన స్వయంభులను దర్శించుకున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాన్ని అనంత పద్మనాభ దేవాలయ అనువంశిక చైర్మన్ భారతీయ రచయిత్ర ట్రావెల్ కోడ్ రాజు వారి కుటుంబ సభ్యులు సందర్శించారు. ప్రత్యేక ఏర్పాట్ల నడుమ ఆయన స్వయంభులను దర్శించుకున్నారు. పూజారులు వేద ఆశీర్వచనం అందించక వారికి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం పునర్నిర్మితమైన కృష్ణశీల ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆలయ సిబ్బంది, ఏఈఓ భాస్కర్, ఆలయ పూజారులు ఉన్నారు. शरीर आरोग्यता सिद्धिरसो शतमानं भवति सदा युपुरुष सदेन्द्रिय आयुष्येवेन्द्रे प्रतिष्ठति. பெருமாள் சேவை பண்றது ரொம்ப நல்லது. சேவை பண்ணணும் எப்போ கூட. సర్పంచ్ పేరు దాసు పేరు కొద్దిగా ఫోన్ అనుకున్నారా బులెటిన్లో షార్ట్ బ్రేక్.
సత్య న్యూస్. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని, పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగలను నిర్వహించుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ సూచించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో వివిధ మత పెద్దలతో నల్గొండలోని సపూరా గార్డెన్ ఫంక్షన్ హాల్లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో వివిధ మత పెద్దలతో నల్గొండలోని సపూరా గార్డెన్ ఫంక్షన్ హాల్లో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగలను నిర్వహించుకోవాలని తెలిపారు. అన్ని కులాల మతాల పండుగ పర్వదినాలను శాంతియుతంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని తెలిపారు. మత సామరస్యం గురించి ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీకగా నల్గొండ జిల్లా ఉంటుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో గల అన్ని మత కులాల వారు సోదర భావంతో మెలగడం మంచి సాంప్రదాయమన్నారు. సోషల్ మీడియాలో మత ఘర్షణల ప్రేరేపిత వార్త ఏదైనా వస్తే నమ్మవద్దని తెలిపారు. వెంటనే పోలీసు వారికి తెలపాలని సూచించారు. పట్టణంలో గ్రామాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి తెలిపినచో వెంటనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. పుకార్లు నమ్మవద్దని తెలిపారు. ముస్లిం సోదరులకు పవిత్రమైన మాసం రంజాన్ మాసంలో మసీదు వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతాం. నమాజ్ ఈ టైంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ సిఐకి ఆదేశాలు జారీ చేశారు. ముస్లిం మహిళలు షాపింగ్ చేసే సమయంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీమ్స్ బృందాలతో నిఘాను పటిష్టం చేస్తామని తెలిపారు. మసీదుల వద్ద ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండవని ముస్లిం సోదరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 1 టౌన్ సత్యనారాయణ, 2 టౌన్ సిఐ డానియల్, ఎస్ఐలు, పట్టణ పిఎస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధికి దీటుగా నిజాం రాజుల రుచులను ఆస్వాదించుటకై హలీం దర్బార్ను నల్గొండ పట్టణంలోని రహమత్ నగర్ ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర సోమవారం ముస్లిం మత గురువు యాసర్ మౌలానా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధికి దీటుగా నిజాం రాజుల రుచులను ఆస్వాదించుటకై హలీం దర్బార్ను నల్గొండ పట్టణంలోని రహమత్ నగర్ ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర సోమవారం ముస్లిం మత గురువు యాసర్ మౌలానా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ నిజాం కాలం నాటి రుచులను ప్రత్యేకమైన వంట మాస్టర్లతో తయారు చేస్తున్నామని, ఇందులో హలీం, హరీస్, చికెన్ స్టార్టర్స్, రుచికరమైన స్వీట్లు, డబుల్ కా మీఠా, కుర్బానీ కా మీఠా, వెరైటీలు గల తీపి పదార్థాలు తయారు చేస్తున్నారని ఈ షాప్ నిర్వాహకులు అహ్మద్, బషారత్ అబ్దుల్ రఫేలను యాసర్ మౌలానా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. హలీం దర్బార్ నిర్వాహకులు మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే రుచికరమైన నాణ్యమైన నిజాం రాజుల వంటకాలను రంజాన్ నెల మొత్తం తయారు చేయించి అమ్ముతామని, త్వరలో నల్గొండ పట్టణంలో అతిపెద్ద రెస్టారెంట్ను ప్రారంభం చేయుటకు సిద్ధమవుతున్నారని తెలిపారు. కావున పట్టణ ప్రజలు ఇట్టి రుచికరమైన రంజాన్ స్పెషల్ హలీం దర్బార్ను దీవించి రుచికరమైన వంటకాలను ఆస్వాదించాలని తెలిపారు. बात कर चलो भाई मौलाना इधर इधर एक मिनट खाली हाथ रखो राइट दे रहा हूँ अच्छा साइड में डाल अना पता साइड डाल जरा साइड हटो राइट
वशु जरा सामने आओ जी। वशु अस्सलाम वालेकुम। ये रमज़ान स्पेशल हलीम हैदराबाद के बावर्चियों से बनाने लगा रहे हैं। ये नलगुंडे में एक नया आइटम है, साबित गेहूं की ज़ाफ़रानी हलीम बना रहे हैं। एक नया टेस्ट है, नलगुंडे में नया इंट्रोड्यूस कर रहे हैं हम लोग। और बिल्कुल नलगुंडे की पूरी आवाम से अपील है कि एक बार आइए हमारे पास, हमारी हलीम टेस्ट करिए, टेस्ट करके बोलिए। ये हमारा लोकेशन जो है एसआर गार्डन के पास, नियर एसआर गार्डन के पास है, मिर्यालगुड़ा रोड। ऑल स्टार्टर्स अवेलेबल और हर किस्म के मीठे पूरे इंशाल्लाह, चाय का भी इंतज़ाम है। आपका बहुत बहुत రోజు నల్లగొండ పట్టణంలో హలీం దర్బార్ అనే కొత్త షాప్ ఇక్కడ ఎస్ఆర్ గార్డెన్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ ఈరోజు ఈ ఓపెనింగ్లో ప్రారంభించడానికి అందరూ పాల్గొన్నారు. దాంట్లో మొహమ్మద్ రాఫే అండ్ మొహమ్మద్ బషారత్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈరోజు ఈ షాప్ని ఓపెన్ చేశారు. అందరూ మంచిగా వచ్చి ఈ హలీంని టేస్ట్ చేశారు. అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఈ హలీంకి. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। भाई इस वक्त हम लोग नलगुंडे की मिर्यालगुड़ा रोड पर एसआर गार्डन से ज़रा पहले हमारे हाफिज़ अब्दुल राफ़े की जो हलीम का सेंटर है, हलीम दरबार के नाम से, उसका इनॉग्रेशन हुआ है। अभी हम लोग उस मौके पर जमा हुए, यहाँ दुआ भी हुई। अल्हम्दुलिल्लाह रमज़ान की आमद है और इस मौके पर हलीम का एक ज़ौक़ हमारे अंदर पाया जाता है। रमज़ान में हलीम खाई जाती है, तो ऐसे मौके से ऐसे नौजवान आगे बढ़ रहे हैं और कारोबार कर रहे हैं, तो हम इनका साथ दें। और हमारी मालूमात के मुताबिक यहाँ जो हलीम बनाई जा रही है, इसको बनाने के लिए बाज़ाब्ता हैदराबाद से मारूफ़ और मशहूर और माहिर बावर्चियों की खिदमत हासिल की गई है। ऐसे इस मुबारक और ख़ुशी के मौके पर मैं हाफिज़ साहब को, उनके भाई को और उनके सब रिश्तेदारों को, दोस्तों को मुबारकबाद देता हूँ और दुआ करता हूँ कि अल्लाह ताला आपके इस कारोबार को कामयाब बनाए और तरक्यात से मालामाल फरमाए। नलगुंडे की आवाम एक मौका दें, ये नौजवान आगे बढ़ रहे हैं, इनको हिम्मत दें, हौसला दें और अपने दोस्त నల్గొండ క్లబ్ పాలక మండలి ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలలో గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 592 ఓట్లు ఉండగా 515 ఓట్లు పోలయ్యాయి. దీంతో 87% పోలింగ్ నమోదైంది. అనంతరం జరిగిన ఓట్ల కౌంటింగ్లో గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ క్లబ్ పాలక మండలి ఎన్నికలు ఆదివారం నల్గొండ క్లబ్లో జరిగాయి. ఈ ఎన్నికలకు ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం 592 ఓట్లు ఉండగా 515 ఓట్లు పోలయ్యాయి. దీంతో 87% పోలింగ్ నమోదైంది. అనంతరం జరిగిన ఓట్ల కౌంటింగ్లో గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించి గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్లో గోలి అమరేందర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా పోటీలో ఉండగా కార్యదర్శిగా చెల్లా వెంకటరమణ, కోశాధికారిగా ఊటుకూరు ప్రభాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా 1గా కాసర్ల వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీగా 2గా రెండవ శెట్టి సత్యనారాయణ, గేమ్స్ సెక్రటరీగా బండా మోహన్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీగా డాక్టర్ పుల్లారావు ఎన్నికల బరిలో ఉన్నాయి. ఉత్కంఠంగా కొనసాగుతున్న ఈ ఎన్నికల పోలింగ్లో గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్ విజయం సొంత చేసుకుంది. జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. గోలి అమరేందర్ రెడ్డి ప్యానెల్ గెలుపొందడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అందుకే
గట్టుపల్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తేరెట్పల్లిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మెరుగు చరణ్ కుమార్ తాను పోగు చేసిన డబ్బులతోటి పాఠశాలకు గ్లోబ్ను బహుకరించాడు. పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో ఆకర్షితుడైన విద్యార్థి చరణ్ తన అమ్మా నాన్న బంధువులు ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయకుండా పోగు చేసి పాఠశాలకు ఏదో ఒకటి చేయాలని పరితపించి ఫ్లిప్కార్ట్లో గ్లోబ్ను బుక్ చేసి సోమవారం పాఠశాలకు అందించాడు. గట్టుపల్ మండల పరిధిలోని మండల్ పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తేరెట్పల్లిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మెరుగు చరణ్ కుమార్ తాను పోగు చేసిన డబ్బులతోటి పాఠశాలకు గ్లోబ్ను బహుకరించాడు. పాఠశాల ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో ఆకర్షితుడైన విద్యార్థి చరణ్ అమ్మా నాన్న బంధువులు ఇచ్చిన డబ్బులను ఖర్చు చేయకుండా పోగు చేసి పాఠశాలకు ఏదో ఒకటి చేయాలని పరితపించి ఫ్లిప్కార్ట్లో గ్లోబ్ను బుక్ చేసి సోమవారం పాఠశాలకు అందించాడు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ విద్యార్థులు తాము పోగు చేసిన డబ్బులను తమ భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకోవాలని కోరారు. చరణ్ తాను పోగు చేసి ఇచ్చిన డబ్బును పాఠశాల కోసం ఖర్చు చేయడం అభినందనీయమని, ఈ దశలో ఈ ఆలోచన రావడమే గొప్ప విషయమని అభినందించాడు. చరణ్ అభినందించిన వారిలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వి సాయిరాం, ఉపాధ్యాయులు నరసింహ, రాణి, వెంకటేశ్వర్లు విద్యార్థులు ఉన్నారు. గ్లోబు అనేది సోషల్ స్టడీస్ చెప్పేటప్పుడు గ్లోబు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. పాఠశాలలో ప్రతి క్లాస్కి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి ఐటెం ఇచ్చి పాఠశాల ఆస్తిని పెంచినందుకు చరణ్కి శుభాకాంక్షలు చెప్తూ మరి అందరూ అభినందనలు తెలియజేస్తున్నాము. మిగతా వాళ్ళు ఎవరైనా ఆలోచన చెప్తే ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ ఎస్బీఐ బ్యాంక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి అబ్బాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలు మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ ఎస్బీఐ బ్యాంక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై ఎన్నికల బాండ్లను అడ్డగోలుగా తీసుకుంటుందని, దీనివల్ల వేల కోట్ల రూపాయలు బీజేపీ ఖాతాలో జమ చేసుకుని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని, వీటిని వెంటనే ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయాలని, ఎస్బీఐ వెంటనే ఆ బాండ్లను వివరాలను ఎన్నికల కమిషన్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ చైర్మన్ బీజేపీకి నరేంద్ర మోడీకి లోపల సహకరిస్తున్నారని, అందుకే సమయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారని, సుప్రీంకోర్టు వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశించాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజలందరికీ ఈ ఎలక్ట్రోల్ బాండ్లను వివరాలు తెలవాలని, అందులో నైతికత ప్రజలను అర్థం చేసుకుంటారని, దీని ద్వారా బీజేపీ నిజాయితీ ప్రజలకు బట్టబయలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, మన్నెం భిక్షం, కుంభం కృష్ణారెడ్డి, వెంకన్న సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, రవీంద్ర కుమార్, బ్రహ్మానందరెడ్డి, నరేష్, పరిపూర్ణాచారి, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీకి ఎన్ని చందాలు వచ్చాయో వెంటనే, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని చందాలు వచ్చాయో వెంటనే ఎలక్టోరల్ బాండ్ వివరాలని, ఎలక్టోరల్ బాండ్ వివరాలని, ఎలక్టోరల్ బాండ్ వివరాలని, ఎలక్టోరల్ బాండ్ వివరాలని, విధానాలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు 3 వారాల గడువు విధించింది. మార్చి 6వ తారీఖుతో ఈ గడువు ముగిసినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే భారతీయ స్టేట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు వివరాలు వెల్లడించకుండా దానికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించిన వెబ్సైట్ని మొత్తమే కూడా స్క్వాష్ చేసి పడేసి, అంటే దాన్ని మొత్తమే లేకుండా డిమాలిష్ చేసి పడేసినటువంటి స్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గము. ఈ పని చేసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ స్టేట్ బ్యాంకా లేదంటే ఇది భారతీయ జనతా పార్టీ బ్యాంకా అనేది సందేహం వస్తూ ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే
దేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉంది. ఇప్పటికే ఈడీని తనకు అనుకూలంగా వాడుకుంది. అలాగే ఎలక్షన్ కమిషన్లో కూడా ఇప్పుడు సంక్షోభం వచ్చింది. ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి అరుణ్ గోయల్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దాంతోపాటు సిబిఐని వాడుకుంటా ఉంది. ఇప్పుడు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉంది. కాబట్టి 6వ తారీఖు రోజే సుప్రీంకోర్టు తను సమర్పించమని చెప్పింది. ఇప్పటికే కాలయాపన జరుగుతూ ఉంది. వెంటనే ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పినప్పటికి కూడా ఈరోజు ఎస్బీఐ చైర్మన్ బీజేపీకి లొంగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని మోడీకి అనుకూలంగా ఈరోజు మారుతున్నటువంటి ఎస్బీఐ సంస్థను కూడా, స్వతంత్ర సంస్థను కూడా దెబ్బతీసే విధంగా ఎస్బీఐ చైర్మన్ వ్యవహరిస్తుండ్రు. ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా మానుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించి ఈరోజు బహిరంగంగా ప్రజల ముందు తీసుకురావాలి, సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎస్బీఐ చైర్మన్ కనుక సుప్రీంకోర్టు సమర్పించకపోతే దేశవ్యాప్తంగా దీన్ని మారుస్తామని చెప్పేసి, ఇది బీజేపీ సంస్థ కాదు, ఇది ప్రజల సంస్థ అని చెప్పేసి రుజువు చేసుకునే విధంగా ఎస్బీఐ చైర్మన్ రుజువు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సంబంధించినటువంటి విషయాలని తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటువంటి ఆదేశాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఆ వివరాల్ని మొత్తం రద్దు చేసి వాయి కనపడకుండా చేసేటువంటి పని ఎస్బీఐ బ్యాంకింగ్ ద్వారా జరిగింది. ఇది బీజేపీ తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే బ్యాంకు వాళ్ళు కూడా ఇక్కడ దాసోహం 2017 సంవత్సరానికి సంబంధించిన పిఆర్సీ 21% ఆర్టీసీ ఉద్యోగులకు ఇస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్లో ప్రకటించడం పట్ల ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూ డిపో సెక్రటరీ డిఆర్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. 2017 సంవత్సరానికి సంబంధించిన పిఆర్సీ 21% ఆర్టీసీ ఉద్యోగులకు ఇస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవనంలో ప్రకటించడం పట్ల ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూ డిపో సెక్రటరీ డిఆర్ఎస్ కుమార్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికులకు ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం 2017కు సంబంధించిన పిఆర్సీ 25% ఇచ్చారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఏపీ మాదిరిగా 25% టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చే విధంగా పునఃపరిశీలించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డిని హనుమంత్ కోరారు. అదేవిధంగా 2021 పీఆర్సీతో పాటు ఆర్టీసీ ప్రభుత్వం మిలినం అపాయింటెడ్ డేట్ను కూడా ప్రకటిస్తే ఆర్టీసీ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ను విడుదల చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడారు. స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ విద్యార్థులకు అందజేయవలసిన ఉపకార వేతనాలు 72,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, ఇవి విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని, స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలు, పక్కా భవనాలను ఏర్పాటు చేయాలని, మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో యాజమాన్యాలు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జిందాబాద్ జిందాబాద్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, వెబ్ ఛార్జీలను వెంటనే, కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీను ఓకేనా?
పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా విద్యార్థుల భవిష్యత్తు కానీ, విద్యార్థుల జీవితాలు కానీ మారినటువంటి పరిస్థితి ఉన్నది. గత పాలకులు అవలంబించినటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాల వల్ల మూడు సంవత్సరాల నుంచి 7,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, మెచ్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు మారుస్తాం, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఇస్తాం, రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటికీ 100 రోజులు కావస్తూ ఉన్నది. స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ కానీ విడుదల కాలేదు. తక్షణమే స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని ద్వారా మానసికంగా విద్యార్థులు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మెచ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల కాకపోవడంతో సంక్షేమ హాస్టల్లో ఈరోజు అర్ధాకలతో విద్యార్థులు అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మెచ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి, పక్కా భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక పార్టీలు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఈరోజు తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వేలాది మంది ఇక్కడ ప్రైవేటు కళాశాలలో ఫీజులు చెల్లించి చదువుకునేటటువంటి దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి. లేదంటే ఎయిడెడ్ కళాశాల, ఎస్వి కాలేజీ ఉన్నది, దాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మార్చాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈరోజు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి మేము పోతా ఉన్నాం. ఈరోజు మా గోడుని ఈరోజు మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా వీరు కాలయాపన చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం, ప్రగతి భవన్ కూడా మేము వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల మహిళా ఉద్యోగులు ప్రిన్సిపల్ కె అరుణప్రియకు, అనితా కుమారి, ప్రగతి, శ్రీమతి ధనలక్ష్మికి రిజిస్ట్రార్ ఆచార్య ఆరువల్ల రవి, ఓఎన్టీయు విసి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలెట్టి సన్మానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల మహిళా ఉద్యోగులను ప్రిన్సిపల్ కె అరుణప్రియకు, అనితా కుమారి, ప్రగతి, శ్రీమతి ధనలక్ష్మికి రిజిస్ట్రార్ ఆచార్య ఆరువాల రవి, ఓఎస్డి 2 విసి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలెట్టి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ సమాజంలో మహిళల యొక్క భాగస్వామ్యం వారి త్యాగాలు వెలకట్టలేనివని కీర్తించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వగ్గు సైదులు హరి, డాక్టర్ జి పాండరయ్య తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. తెలంగాణ కళావేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. తెలంగాణ కళావేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా తీరని అన్యాయం చేసిందని అన్నారు. ఈ విధంగా ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల ఎందరో నిరుద్యోగ కళాకారులు జీవనోపాధి కోల్పోవడంతో కూలీలుగా మారారు. ఉద్యమంలో పనిచేసిన నిజమైన కళాకారుల పరిస్థితి నేడు దయనీయంగా ఉన్నది. గత ప్రభుత్వం ఎలాగో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వమైనా తక్షణమే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ కళాకారులకు అందరినీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు ఏ విధంగా అయితే 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు, అలాగే ఉద్యమకారులందరికీ కూడా ఇంటి స్థలము మరియు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని అన్నారు. ఉద్యమ కళాకారులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డును కూడా ఇవ్వాలని అన్నారు. అలాగే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలాడుగు అంజీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు దోరపల్లి లత, జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్,
జిల్లా కోశాధికారి కంచు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కలకొండ శ్రీనివాస్, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు రేముడాల శ్రీనివాస్, నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు బొట్టు శ్రీను మరియు దుబ్బ ప్రభు, చిక్కుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ వివక్ష జరిగింది? ఎవరి పార్టీలో గుడిలో దేవుడు కరుణించిన పూజారి కరుణించినట్లుగా మన బతుకులు మాత్రం చిత్రం చేసిండు. అందుకే నేను 10 సంవత్సరాలు కూడా ఈ అజ్ఞాతవాసంలో వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే పాలకులు అనేవాడిని ఎవరు తగ్గి లేపడు, మనమే లేపాలి. మన పాటకు 1000 మెదళ్లను కలిగించే శక్తి, బలం ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ గాయకులు, ఆయా విద్యలు. కానీ మనం ఇక్కడ 10 మంది అనుకున్నా కానీ మరి ఇంతమంది కాక ఎదిగితే 10,000 మంది వెళ్ళి ఒకరిని అయితే కానీ 10 మంది ఉంటే బలం చేయకూడదనే ఉద్దేశంతో నేను ఈ జిల్లా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మీరు కనుక, ఎందుకంటే ఎవరు కూడా మనల్ని ఇచ్చే శక్తి దయచేసి మిత్రులారా మీరు ఆలోచించండి. మనం ఇచ్చిన మనమే వేసుకుని ఎక్కాలి. ఎట్లయితే మనం ముందుకు పోగలగానే రచనలు చేయాలి, ఆలోచనకు పదులు పెట్టాలి. ఎందుకంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చి అన్న నువ్వు ఒక పాట రాసిన అంటే రాస్తావు. హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ చెరువులను నీటిపారుదల శాఖ అధికారులు ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. యునైటెడ్ పూల్ అండ్ ఫ్రెండ్స్ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం. చేనేత వస్త్ర నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులకు పని కల్పించాలన్న తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్. తాను పార్టీ మారుతున్నట్లు నాపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని ఖండిస్తానన్న పటేల్ రమేష్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా స్వామివారి సేవలు అనంత పద్మనాభ స్వామి ఆలయ చైర్మన్. అన్ని కులాల మతాల పండుగల పర్వదినాలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించిన అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్. రుచులను ఆస్వాదించుటకై హలీం దర్బార్ను ప్రారంభించిన ముస్లిం మత గురువు యాసర్ మౌలానా. ప్రశాంతంగా ముగిసిన నల్గొండ క్లబ్ పాలక మండలి ఎన్నికలు. పాఠశాలకు గ్లోబ్ను బహుకరించిన విద్యార్థి చరణ్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడంలో ఎస్బీఐ విఫలం చెందిందన్న సిపిఎం నాయకులు ఎండి అబ్బాస్, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సూర్యాపేట డిపో సెక్రటరీ డిఆర్ కుమార్. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యారంగ సమస్యను పరిష్కరించాలన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దనియాకుల శ్రీకాంత్ వర్మ. ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల సన్మానం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమ కళాకారుల కొందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు. ఏవి బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.